నమస్తే నెల్లూరు. నేను మీ ప్రభా. ఈరోజు రెండవ రోజు రొట్టెల పండగకైతే వచ్చేసాము. దర్గాలో మొదటి రోజు కంటే బాబోయ్! దాదాపు చాలా రెట్లు జనాభా అయితే మనం అయితే చూస్తున్నాం కదా! చూడండి నా వెనక ఎలా ఉందంటే నేను చెప్పడానికైతే కూడా వీలు కాని పరిస్థితి. జనాలైతే తోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. వేల మంది జనాలైతే మనకు కనిపిస్తున్నారు. ఇంకా ఇది ఎంట్రన్స్ అయితే ఇంకా లోపలికి పోయే కొద్దీ అయితే మనకు చూడండి లైటింగ్ ఎఫెక్ట్స్‌తో ఇంకా అదే హుందాగా, అదే జనంతో కలర్‌ఫుల్‌గా మనకైతే కనిపిస్తా ఉన్నారు. మనమైతే గంధ మహోత్సవం గురించి అయితే తెలుసుకుందాము ఈరోజు. అంతకుముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. ప్రతి సంవత్సరం రొట్టెల పండుగకు ముందు అయితే ఈ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బారాషాహి దర్గాలో జరిగే గంధ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే ప్రత్యేక కార్యక్రమం. ఈ యొక్క గంధ మహోత్సవం అయితే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గంధాన్ని అయితే సమర్పించడం జరుగుతుంది. ఈ గంధ మహోత్సవానికి వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అయితే రావడం జరుగుతుంది. గంధ మహోత్సవానికి చూడండి వేలాది మంది సంఖ్యలో ఒక క్యూ అయితే ఏదైతే ఉందో ఆ క్యూలో అయితే చూడండి ఎంత పొడవున అయితే ఉందో అయితే ఆ క్యూ మొత్తం అయితే నిండిపోయింది భక్తులతో. చూడండి మీరు ఎట్లా ఉన్నారో. బాబోయ్! అబ్బో! ఆ హుందా చూడండి ఎంత డెకరేషనో సూపర్‌గా ఉంది అసలు ఆ డెకరేషన్ అయితే. ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్స్ అయితే ఉంది. అండ్ నేను మా బావగాడు అయితే ఇట్లా మసీదు సైడ్ నుంచి అయితే మేము వచ్చి ఇట్లా మీకోసం అయితే షూట్ చేసి చూపిస్తా ఉన్నాము. ఆ మసీదు పక్కన ఉన్న కొన్ని దర్గాలు అయితే చూడండి ఎలా అయితే ఫుల్ అయిపోయినాయో. అంటే ఆ సామాగ్రి కోసం అయితే జనాలైతే ఎంత క్యూ పట్టుకొని తీసుకోవడానికి అయితే వచ్చారు. మనమైతే ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక పెద్దావిడ ప్రార్థన అయితే చేస్తా ఉన్నారు. అండ్ జనాభా ముగిసింది అనుకునే టయానికి మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాము. ఆ మసీదు వెనక నుంచి వస్తున్నప్పుడు చూసారా బాబు ఎన్ని షాపులు కలర్‌ఫుల్‌గా మనకైతే కనిపిస్తున్నాయో. ఆ షాపులు గూడా ఖాళీగా లేవండి. ప్రతి ఒక్క షాపు కలర్‌ఫుల్‌గా అసలు ఒక వేరే లెవెల్ అయితే ఉన్నాయి. తిరిగి అలసిపోయినందుకు మనము పల్లీలు తినడానికైతే వచ్చాము. పల్లీలు తినేసి అలా స్వర్ణాల చెరువుకైతే వచ్చాము. ఈ స్వర్ణాల చెరువులో ముందు రోజు నేను ఇంత ఫీల్ అయితే అవ్వలేదు. బాబోయ్! జనమైతే మనం చూస్తా ఉన్నాము. అసలు ఏంటి ఈ జనము బాబోయ్! గంధం మహోత్సవం రోజు రెండో రోజు ఇంత జనాభా మొత్తం నెల్లూరు జనాభా అయితే ఎట్లా ఉంటారో అలా అయితే మనం స్వర్ణాల చెరువులో చూసాము. అసలు పోవడానికి కూడా చాలా ఇబ్బందయితే అయింది. నేనెంతో రిస్క్ చేసి మరీ లోపలికైతే ఎంటర్ అయిపోయి, నేను నా ఫ్రెండ్ గూడైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము కూడా. రొట్టెల పండగ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఎలా వచ్చింది? ఏంటి? అనేదన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. దానికైతే మేము స్వర్ణాల చెరువులో అయితే వచ్చి కొద్దిగా మేమైతే డిస్కషన్ అయితే జరుగుతా ఉంది. అండ్ మాతో వచ్చిన కార్తీక్ బ్రో గూడా ఫస్ట్‌లో ఏంటి ఇంత లేదు, సెకండ్ ఏంది ఇంత జనాభా అని చెప్పి ఆశ్చర్యపడిపోయాడు ఒక్కసారిగా. బాబోయ్! ఆయన మాట్లాడుతుంటే నేనైతే చిన్న నవ్వుకోలేదు. ఇదే మా యొక్క నెల్లూరు దర్గాలోనే స్పెషల్లు. కొన్ని రాష్ట్రాల నుంచి అయితే, దేశాల నుంచి దేశం మొత్తం అయితే ఇక్కడికైతే వస్తుందని చెప్పాను. మా బావగాడు ఈ మధ్యలో ఒక చిన్న ఫన్నీ మూమెంట్ అయితే చేశాడు. అందుకని మేము నవ్వుకుంటా ఉన్నాం. చూడండి ఒకసారి అయితే మనము ముందుకైతే వెళ్తా ఉన్నాము. వెళ్ళే కొద్దీ తరగని జనమైతే ఎక్కువ చూడండి ఎంత జనాభా అయితే మనమైతే చూస్తా ఉన్నాము. ప్రతి ఒక్క పాయింట్‌లో అయితే అంటే రొట్టెలు, విద్య రొట్టె, ఉద్యోగం రొట్టె, సంతానం రొట్టె, సౌభాగ్య రొట్టె, పెళ్లి రొట్టె, ఇట్లా విదేశీ రొట్టె ఆ! ఇట్లా ఏదైతే ఉన్నాయో ఏర్పాటు చేసినటువంటి పాయింటుల్లో జనాభా అయితే ప్రతి ఒక్క పాయింట్‌లో అయితే తమ తమ కోరికలైతే నెరవేర్చుకుంటూ ఉన్నారు. చూడండి మనం అది చూపించే రిజల్ట్స్ అయ్యే. మనం చూస్తున్నారు కదా! ఒక్కొక్క గుంపుగా ఉన్నారు చూడండి. ఆ మొత్తాదుల్లో జనమైతే రొట్టెలు కోరికలైతే తీర్చుకుంటా ఉన్నారు. మనం చూసేదేందంటే ఒక్క నెల్లూరు చుట్టుపక్కలనే కాదు. దేశ రాష్ట్రాల నుంచి అన్ని దగ్గరల నుంచి అయితే మనం ఇక్కడైతే జనాలను చూస్తున్నాము. ఇంకోటేందంటే ఇక్కడ మత సంబంధం లేకుండా దర్గాలో రొట్టెల పండగైతే జరిగిపోతా ఉంటది. ఒక ముస్లిం అనేది కాకుండా హిందూ, ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక దర్గా పండగ అయితే వచ్చి చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇదొక నెల్లూరుకి ఇదొక గొప్ప మనం చేసుకున్న ఇది అయితే మనం ఏదైతే ఉందో బారాషాహి దర్గా అని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఈ పెద్దాయన వచ్చి ఇల్లి రొట్టె అయితే వదులుతున్నాడు. అండ్ ఆయన ఏదైతే ఆయన కోరికైతే నెరవేర్చుకున్నాడో దాన్ని ఏదైతే తీర్చుకుంటా ఉన్నాడో, ఆ తీర్చుకోవడంలో ప్రతి ఒక్కరు చూడండి ఇల్లు రొట్టె కోసం అయితే తీసుకోవడం జరిగింది. అలా ఉండగా మేమైతే చరణాల చెరువు నుంచి బయటకైతే వచ్చేసాము.
వచ్చిన తర్వాత నేను మా బావ కూడా అంటే కార్తీక్ బ్రో అయితే కొన్ని డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతూ పోతా ఉంటే ఇట్లా అంగడ్లు అయితే ఏవైతే ఉంటాయో పిల్లలకు సంబంధించినవి పెద్దలకు సంబంధించినవి ప్రతి ఒక్క అంగడి అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయి జనంతో గుమిగూడైతే ఉన్నాయి. అంటే మేము తీసిన ఇక్కడ చూడండి ఈ పూల మొక్కలు అయితే ఎంత కలర్ఫుల్ ఉన్నాయి. ఆ తమ్ముడు చూస్తే డిప్రెషన్ డిప్రెషన్ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ అయితే మేము ముందుకైతే వెళ్తూ వెళ్తూ కొన్ని కొన్ని మీకు చూపిస్తున్నాను కదా, ఇవైతే చూడండి పిల్లలు ఆడుకునేటివి కూడా ఉన్నాయి మనకు. డోరేమాన్ లైక్ సంబంధించినటువన్నీ ఉన్నాయి. మనమైతే పిల్లలతో వచ్చినప్పుడైతే మనకైతే ఒక ఆట అయితే ఉంటుంది. పిల్లలతో వచ్చినప్పుడు మొత్తం అయితే కొన్ని తీసిచ్చేదాకా వాళ్ళు రచ్చలు అల్లరి అంతా అయితే మనం చూస్తాము. అండ్ అయితే మనం బయట నుంచి యొక్క షాప్స్ అయితే ఉన్నాయో మనం వెళ్తూ ఉండే కొద్దీ జనం చూడండి అస్సలు పోవడమా లేకుంటే రావడం అయితే అర్థమే కాకుండా అయితే దర్గా మొత్తం నిండిపోయి ఉంది. అంటే ముందు రోజైతే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, ఇట్లా రెండో రోజుకి ఇంత, ఇంకా మూడో రోజైతే మనం చెప్పలేము. అంత ఫుల్ అయితే కనిపిస్తా ఉన్నది. ఈ యొక్క చూడండి ఈ గ్యాప్‌లో మనం ఏం చేసామంటే, మా బావగాడు ఏందంటే, చిన్న పిల్లోడు అంటే 90స్‌లోకి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా. పోయి బుడగలవుతుంటే ఒక అన్న, అక్కడ పోయి బుడగలతో ఆడుకోవడం జరిగింది. సరే దాంట్లో మనం తగ్గుతామా? అస్సలు తగ్గము. ఆటోమేటిక్‌గా నేను బ్రోకి ఈడ క్యామ్ ఇచ్చేసి నేను గూడా పోయి కాసేపయితే బుడగలతో ఆడుకోవడం జరిగింది. చిన్న నాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి మాకైతే. చూడండి ఏదో తెలీదు పిచ్చి వేషాలన్నీ ఏసేస్తా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. నెక్స్ట్ వ్లాగ్‌కి రెడీ అవుదాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రభాస్ అఫీషియల్. సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.